ఏంటి అంత డల్గా ఉన్నావు? ఎంగేజ్మెంట్ అయినా బాలుని మర్చిపోలేకపోతున్నావు కదా? మనసు ఆల్బమ్ కాదే, ఇష్టం వచ్చిన ఫోటో పెట్టుకుని ఇష్టం లేనిది తీసేయడానికి. చూడు, మనం బయటేసిన దగ్గర నుంచి ఎంతమంది అబ్బాయిలు కాలేజీల దగ్గర, ట్యూషన్ల దగ్గర, ఎస్టీడీ బూతుల దగ్గర, సినిమా హాళ్ల దగ్గర మనం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండానే ఐ లవ్ యూ చెప్పడానికి చేతిలో ఐస్ క్రీమ్ పట్టుకుని చివరికి ఐస్ క్రీమ్ కరిగిపోయి చేతిలో పుల్ల మిగిలేదాకా వెయిట్ చేసేవాళ్ళు కదా. అలాగే మనం కావాలనుకునే వాళ్ళ కోసం ఓ మెట్టు దిగి అవసరమైతే ఓపెన్ గా ట్రై చెయ్యాలి. బాలుకి ప్రేమ అంటేనే నమ్మకం లేదు కదే. దానికి రీజన్ ఉంది కదా. బాలు వాళ్ళ అమ్మ నాన్న లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు. డైలీ వాళ్ళ ఇంట్లో ఫైట్స్ జరుగుతాయి. అది చూసి బాలుకి లవ్ అంటే ట్రాష్ అనిపించుండొచ్చు. ఇన్నాళ్ళు నువ్వు బాలుని తిట్టావు, ఇప్పుడు నువ్వు ప్రేమలో పడ్డావుగా. అలాగే ప్రేమంటే నమ్మకం లేని బాలు తన ఒపీనియన్ ని మార్చుకొని లవ్ లో పడొచ్చుగా. సో వై డోంట్ యు ట్రై? నా ఎంగేజ్మెంట్ అయిపోయింది, బాలు వెంట ఎలా పడ్ను? ఇది మా పేరెంట్స్ కి తెలిస్తే? మన అమ్మమ్మలు వాళ్ళ పెద్దవాళ్ళకి భయపడి, మన అమ్మలు వాళ్ళ పెద్దవాళ్ళకి భయపడి, మనము మన పేరెంట్స్ కి భయపడితే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది చెప్పు? మనం చుడిదార్లు వేసుకున్నాం, వాళ్ళు వేసుకున్నారా? మనం కాన్వెంట్ కి వెళ్ళాం, వాళ్ళు వెళ్ళారా? అప్పుడు అది వాళ్ళకి కరెక్ట్, ఇప్పుడు ఇది మనకు కరెక్ట్. నీ పెళ్లికి ఇంకా 3 నెలలు టైం ఉంది. ఈ 3 నెలల్లో ఎన్నో వండర్స్ జరగొచ్చు. నేను నీ ప్లేస్ లో ఉంటే నీలా ఆలోచించేదాన్ని కాదు. బాలుతో ఫ్రెండ్లీగా ఉండేదాన్ని, ఐ లవ్ యూ అని చెప్పించుకునేదాన్ని. ఎనీ రిలేషన్షిప్ బిట్వీన్ ఎ మ్యాన్ అండ్ ఉమెన్ ఫైనల్లీ ఇట్ లీడ్స్ టు లవ్. నువ్వు ఫ్రెండ్షిప్ తో స్టార్ట్ చేయి, లవ్ లో ల్యాండ్ అవుతావు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. This is so beautiful. I just love it. ఏదో మాట్లాడాలన్నావు, మాట్లాడవే. నా పెళ్ళికి నువ్వేం గిఫ్ట్ ఇస్తావు? నీకు నచ్చింది ఇస్తాను. నాకు నచ్చింది నువ్వు ఇవ్వలేవు. నేను ఇవ్వలేదు, నువ్వు అడగలేవు. కానీ చెప్పు. చెప్తే నవ్వుతావు. నవ్వను, చెప్పు. పెళ్ళికి ముందు నాకెవరినైనా ప్రేమించాలనుంది. అందుకే నేను చెప్పనన్నాను. ఓకే బాబా, ఓకే ఓకే చెప్పు. సాయం చూసావా? వాణి కాశ్మీర్కి తీసుకెళ్లమందని. అక్కడికి తీసుకెళ్తే తిరిగి వస్తామన్న గ్యారంటీ లేక ఆ అనుభూతిని ఇక్కడే స్నో వరల్డ్ క్రియేట్ చేశాడు. హౌ స్వీట్ ఇట్ ఇస్. నాకు పెళ్లికి ముందు అలాంటి స్వీట్ మెమరీస్ కావాలి. అంటే నిద్రలేని రాత్రులు, పరధ్యానాలు, కేఫ్లో ఎదురు చూపులు, సెల్లో గంటల తరబడి మాటలు, చిన్న చిన్న గొడవలు, అలగడాలు, బతిమాలడాలు, అన్న సహించకపోవడాలు, ఇవన్నీ అనుభవించకుండానే పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతాను. దట్స్ ఆల్. లైఫ్ మెకానికల్ అయిపోతుంది. ఐ డోంట్ వాంట్ దట్ లైఫ్. దానికెందుకు టెన్షన్? నీ ఉడ్బి ఉన్నాడుగా, ప్రేమించుకుందారా అని ఫోన్ కొట్టు. ఎంగేజ్మెంట్ కి రావడానికే టైం లేదన్నాడు, ఇంకా ప్రేమించడానికి వస్తాడా? ఇండియాలో దేశం కోసం ప్రాణాలు అర్పించే వాళ్ళు క్యూలో నిలబడరు. గాని నీలాంటి అందమైన అమ్మాయి ప్రేమిస్తుందంటే 1 కోటి మంది క్యూలో నిలబడతారు. ఎవరినో ప్రేమిస్తే వాడు మ్యాటర్ సీరియస్ గా తీసుకుంటే? అంటే నిన్ను ప్రేమించినట్టు ప్రేమించి మధ్యలో తూచ్ అనుకున్నాడు కావాలి. ఎస్, ప్రేమన్నా ప్రేమించే వాళ్ళన్నా ఏమాత్రం ఇష్టపడని నీలాంటి వాడు కావాలి నాకు. అనుకున్నా నువ్వు తిప్పి తిప్పి మ్యాటర్ నా దగ్గరికే తెస్తావని అనుకున్నా. సరే, టైంపాస్కి బఠానీలు తిన్నట్టు మన ఇద్దరం ప్రేమించుకోవాలి, అంతేనా? ఎస్, ఇదే నా మ్యారేజ్ కి నువ్విచ్చే గిఫ్ట్. ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు ఫ్రెష్, నేను ఫ్రెష్, ఇద్దరం పొరపాటున రిఫ్రెష్ అయిపోతే? అలాంటిదేం జరగదు. నిజంగా? ప్రామిస్? ప్రామిస్. ప్రామిస్? ప్రామిస్. ఓకే. కంట్రోల్ 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 కంట్రోల్. ఈ టైంలో హాయ్ అంజలి. హాయ్ బాలు. ఈ టైంలో ఫోన్ ఏంటి? ఇప్పుడు మనిద్దరు లవర్స్ కదా, ఎనీ టైం ఫోన్ చేసే రైట్ నాకుంది. అది రేపు నుంచి కదా. టైం చూడు బాబు, ఆల్రెడీ 12 o'clock దాటి 1 minute అయింది. అయితే కరెక్ట్ గా 10:30కి కాలేజ్ లో క్లాస్ జరుగుతున్నప్పుడు ఇలారా, ఏంటి పిచ్చేషాలు వేస్తున్నావు? మర్డర్ చేస్తా. క్లాస్ రూమ్ లో ఎలా ఉండాలో తెలుసా? ఏంట్రా ఇది? గుండు సూదండి. చూడు, పిన్ డ్రాప్ సైలెన్స్. ఎవడైనా ఎక్స్ట్రాలు మాట్లాడినట్టుంటే చెమ్డాలు తీసేస్తాను. వెళ్ళి కూర్చో.
లెట్ us start the lesson. ఎవరి కోసమే చూస్తున్నావు? బాలు వచ్చి బయటికి తీసుకెళ్తానన్నాడు. హలో, చూడాల్సింది నన్ను, ఇక్కడ చూసి లెసన్ వినాలి. ఏంటి కిటికీ వంక చూస్తున్నావు? కిటికీలు చెప్తాయా లెసన్, లేకపోతే కిటికీ చువ్వలు చెప్తాయా? అంజలి, కమాన్ కమాన్ కమాన్. హలో 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 హలో, ఏంటి వాడు అంజలి అని పిలవగానే ఎదుర్కొంటూ వెళ్ళిపోతున్నావు? నేనెవరిని? ప్రిన్సిపల్. నేనేం చేస్తున్నాను? లెసన్ చెప్తున్నారు. నువ్వేం చేయాలి? లెసన్ వినాలి. మరి వినవే? వాడు పిలవగానే ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నావా? నువ్వేంట్రా, నువ్వు క్లాస్ ఎక్కడుంది కాక అంజలి కూడా తీసుకెళ్ళిపోతావా? ఏమనుకుంటున్నావు? అసలు నా దగ్గర పర్మిషన్ తీసుకోవాలక్కర్లేదా? ఇప్పుడు తీసుకోమంటారా సార్? ఐ లవ్ యూ. లోపల పెట్టుకో. మీరెవరు? స్టూడెంట్స్. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. దానికి ఏదైనా డౌట్ రావచ్చు, నువ్వు తీర్చొచ్చు. నేను పర్మిషన్ ఇచ్చేదేంటి? ఒక్కలో పర్మిషన్. వెళ్ళమ్మా. ఓకే. ఏంటా కూర్చోవడం మగరాయిలాగా? సైడ్ కూర్చో. సైడ్ కూర్చుంటే నేను నీ అక్కో చెల్లో అనుకుంటారు. బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళేప్పుడు అమ్మాయిలు ఇలాగే కూర్చోవాలి బే. బేనా? ప్రేమించడం తెలియని వాణ్ణి అంతకంటే ఏం పిలుస్తారు? పోరా. ఏయ్, ఆ స్పీడ్ బ్రేకర్ మించిపోని. ఏంటి? ఆ బుక్ సెంటర్లో పెట్టు. ఎందుకు? పెట్టు చెప్తా. ఆంధ్రాలో ఎవరింటి ముందు వాళ్ళు స్పీడ్ బ్రేకర్ పెట్టుకుంటున్నారు. నేను ఫ్రెష్, నువ్వు ఫ్రెష్. మనసు ఎలాగో జారననుకో, కాలు జారానంటే ఛీ! ఏ బాలు, ఆపు. ఏ కృష్ణ, బాలు నాకు కావాలి. అతను లేకుండా నా జీవితం ఊహించుకోలేను. బాలు మనసులో లావాలా ప్రేమ పుట్టించు. నా ప్రేమ కోసం అతను పిచ్చోట్లా తిరిగేలా చెయ్యి. నువ్వు 16,000 మంది గోపికలను పడేశావు. ఇతను ఒక్కడిని పడేసే ఛాన్స్ ఇవ్వయ్యా నాకు. ఏం కోరుకున్నావేటి? చెప్తే జరగదు. అబచా, ఇంటర్ ఎగ్జామ్స్ రాసొచ్చి మొక్కున్నా, దెబ్బేశావు. ఎంసెట్ రాసొచ్చి ర్యాంక్ రావాలని మొక్కున్నా, మళ్ళీ దెబ్బేశావు. రావడం మానేశా. ఈ పిచ్చిది తీసుకొచ్చింది. ఏదో అడుగుంటుంది, పాపం ఇచ్చే. ఇవ్వలేదనుకో నీకే ఓవర్లోడ్ వద్ది, నాకే. ఏంటి చెయ్యి వేడిగా ఉంది? జ్వరం వచ్చిందా? జలుబు. ఆడపిల్ల చెయ్యి ఎందుకు వేడిగా ఉంటుందో తెలీదా నీకు? ఒకటి జ్వరం అన్న వచ్చుండాలి, లేదా హీట్ అన్న చేసి ఉండాలి. వేస్ట్ ఫెలో. టచ్ చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు. వీటి క్యారెక్టర్ ఇంతే. గోవిందా, వీడికి ఏదో తక్కువ చేసావయ్యా. మనిద్దరం ఇలా నడుస్తుంటే నీకేమనిపిస్తుంది? నిరోధ్ ప్యాకెట్ కి యాడ్ ఇస్తున్నట్టుంది. ఛీ! ఇంత దరిద్రంగా ఎవ్వరూ ఊహించరు. థ్యాంక్స్ రఘు. ఇందులో ఏముందని తాగడానికి? కక్కుర్తి గడిలా మొత్తం ఒక జుర్రావుగా. ఏంటే నీ విశ్వామిత్రుడు లైన్ లో పడ్డాడా లేడా? ఇంకా తపస్సులోనే ఉన్నాడు. కళ్ళు తెరవలేదు. వాట్? అయితే మూమెంట్ లేదనమాట. ఇంతకీ ఎక్కడెక్కడికి తీసుకెళ్ళావు? టెంపుల్కి వెళ్ళాం. అది చెప్పావు. బీచ్కి వెళ్ళాం. అది చెప్పావు. మొన్న సినిమాకి వెళ్ళాం. ఇది చెప్పరా? తీసుకొచ్చావు నువ్వే కదా సినిమాకి వెళ్దాం ఉన్నావు. బాస్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో పద. నీ అంకమ్మ దోమలు కొట్టుకునే థియేటర్కి తీసుకెళ్ళరా అంటే జనం కొట్టుకునే థియేటర్కి తీసుకొచ్చాడు. వీడు మారడు. చెప్పింది గుడ్ మార్నింగ్, నా మనసుకు చెప్పింది గుడ్ మార్నింగ్, నా కళ్ళకు చెప్పింది గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. అమ్మో, లాభం లేదు. మిమ్మల్ని కలపాలంటే సెయింట్ వాలంటైన్ దిగాల్సిందే. Susie, where are you? One biscuit. Susie, down, down. ఎవరేం పెట్టి అది తినేయడమేనా? నువ్వు మీ అమ్మగారిలా తయారవుతున్నావు. బిస్కెట్ తింటే ఏమవుతుంది అంకుల్? పాప ఆశపడుతుంది. లాస్ ఏమీ లేదు. నేను ముద్దు పెట్టుకోవాలి అని ఆశపడుతున్నాను. ఇస్తావా? కమ్ ఆన్ సూజీ. సార్, కొత్త రకం కుక్క బిస్కెట్లు వచ్చాయి సార్. అవునా? అయితే నువ్వు తిను. ఎవరాయన? ఎదురు ప్లాట్ లో ఉంటాడు. ఆ కుక్క పిల్ల వాళ్ళ ఆవిడ పెద్దాగు.
అదంటే ఈయనకి ఇష్టం లేదు. ఎవరు పెళ్ళామా పెడ్డాగా? వాళ్ళ ఆవిడే. అందుకే ఆవిడ మీద కోపం అంతా ఆ కుక్క పిల్ల మీద చూస్తూ ఉంటాడు. తిండి పెట్టకుండా చంపేస్తూ ఉంటాడు. వాళ్ళ ఆవిడేమి అనదా? ఊరెళ్ళింది. ఉంటే ముసలాడు తోలు తీస్తుంది. బ్లూ క్రాస్ సొసైటీకి ఫోన్ చేస్తే వాడి తిక్క కుదురుతుంది. కానీ కుక్క పిల్ల ఆకలి తీరదుగా. వాడి దగ్గరుంటే చచ్చిపోతుంది. చుప్. అది బతకాలంటే ఏం చేయాలో చెప్పు. ఆ ముసలాడి దగ్గర నుంచి దాన్ని ఎత్తుకుపోవాలి. హూ ఆర్ యు? మేము ప్రెస్ నుంచి వస్తున్నాం సార్. వాట్ డు యు వాంట్? గృహహింస చట్టం పెట్టి మగవాళ్ళు ఆడవాళ్ళని హింసిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు, రైట్? యా. కానీ ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళని ఎంత హింసిస్తున్నారో స్టడీ చేస్తున్నాం సార్. గుడ్. చాలా మంచి పని చేస్తున్నారు. నమస్తే. నా ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉంటుంది. అసలు నా ఉద్దేశంలో లేడీస్ నుంచి జెంట్స్ కి రక్షణ కావాలి. అందుకే వచ్చాం. చేతులు పట్టుకో. ఆశీర్వాదం కావాలంటే పట్టుకోవాల్సింది కాళ్ళు బాబు, చేతులు కాదు. అది కూడా పట్టుకుంటాం. త్వరగా వెతుకు. ఎవరినో వస్తే ఈ లవ్ వాటి జైల్లో ఆడుకోవాల్సి వస్తుంది. చర్లపల్లి జైలు అయితే బెటర్. అక్కడ సెల్ ఫోన్లు సప్లై చేస్తారంట. వెతుకు. సార్ 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 ఎక్కడ చచ్చాడు ముసలోడు? టిఫిన్ తెమ్మన్నాడు, గాయప్ అయిపోయాడు. బెల్లం లేకపోయేసరికి చంపేస్తున్నాడు. చెల్లిపి, నీ గెట్టం గుచ్చుకుంటుంది. రేపు షేవ్ చేసుకో. అమ్మ దొంగ. మీరు బిజీగా ఉంటే తలుపులు వేసుకోవచ్చు కదా. మీ టిఫిన్ ఇక్కడ పెట్టానండి. మీ మ్యాటర్ అయిన తర్వాత చూసుకోండి. గుడ్ నైట్. అంజలి లే. అందుకే కంట్రోల్లో ఉండమన్నాను. మనం వచ్చింది కుక్క పిల్ల కోసం. పద. మారడు. అంజలి, లుక్ దేర్. ఓపెన్ చేసి చూద్దాం. పద. సుచి.